అందరికీ వందనాలు. వాగ్దాన ఫలమునకు స్వాగతం. సహోదరులారా, ఈ లెంటు కాలంలో మరొకసారి ఈ విధంగా మీతో కలిసి దేవుని స్తుతించడానికి, ఆయన మాటలను ధ్యానించుకోవడానికి ఆ పరమ తండ్రి మనకు కృపను దయచేస్తున్నాడు. ఈ దినము ధ్యానము కొరకై అపోస్తుల కార్యాల గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనములు ఇలాగ వ్రాయబడి ఉన్నది. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తికి పోవుటకు అమ్మివేసిరి కానీ అని ఇక్కడ దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి స్నేహితులారా, యోసేపు యొక్క చరిత్ర మనకు తెలుసు. యోసేపు యొక్క చరిత్ర, యేసుక్రీస్తు వారి యొక్క చరిత్ర మనము దగ్గర పెట్టి చూస్తే చాలా దగ్గర పోలికలు మనకు కనబడుతూ ఉంటాయి. యోసేపు కొట్టబడ్డాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా కొట్టబడ్డాడు. యోసేపు అమ్మివేయబడ్డాడు, యేసుక్రీస్తు వారు కూడా 30 వెండి నాణెములకు అమ్మివేయబడ్డారు. యోసేపు గోతులోనికి నెట్టివేయబడ్డారు, ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా సమాధిలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం. యోసేపు యొక్క సొంత అన్నదమ్ములే ఆయన మీద పగపట్టారు. యేసుక్రీస్తు వారి యొక్క సొంత జనులు ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చిన కానీ వారు ఆయనను అంగీకరించలేదు అని మనం దేవుని యొక్క లేఖనంలో చూస్తూ ఉంటాం. ఆయన కూడా తన స్వంత జనుల చేత త్రోసివేయబడ్డాడు, నెట్టివేయబడ్డాడు, కుట్టబడ్డాడు, శిక్షకు పాత్రుడైపోయాడు. వారి చేతులే యేసుక్రీస్తును గాయాలు చేశాయి. ఒకప్పుడు యేసుక్రీస్తు వారు రొట్టెలను పంచుతూ ఉంటే ఆయన ఇచ్చినటువంటి ఆ రొట్టెలను తీసుకున్నటువంటి అదే చేతులు యేసుక్రీస్తును కొట్టడానికి ఎత్తారు. ఇంతకుముందు యేసుక్రీస్తే నిజమైన దేవుడని చేతులెత్తి ప్రార్థన చేసినటువంటి ఆ ప్రజలే ఆయనను సిలువ వేయండి అని కేకలు వేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మన జీవితాల్లో కలిగే మార్పులను బట్టి మనము నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. ప్రజల యొక్క పరిస్థితి అదే. ప్రజలకు మన వలన ఏదైనా సంతోషము కలిగితే మనల్ని పొగుడుతూ ఉంటారు. మన జీవితంలో మన అవసరతలను తీరిపోయిన తర్వాత వారే తిరిగి ద్వేషించడము మనము చూస్తూ ఉంటాం. యేసయ్య ఇచ్చిన స్వస్థత వారు పొందుకున్నారు, యేసయ్య ఇచ్చినటువంటి రొట్టెలను వారు పొందుకున్నారు, యేసయ్య ఇచ్చినటువంటి చేపలను వారు పొందుకున్నారు, యేసయ్య ఇచ్చినటువంటి కన్నులను వారు పొందుకున్నారు, యేసయ్య ఇచ్చినటువంటి సమస్తమైన ఆరోగ్యాలను పొందుకున్నారు. చనిపోయినటువంటి తన వారిని తిరిగి బ్రతికించుకున్నారు, తప్పిపోయినటువంటి బిడ్డలను సమకూర్చుకున్నారు, ఊరు వెలుపుల ఉన్నటువంటి రోగులను వారితో ఇళ్లలో వారి యొక్క కుటుంబాలతో కలుపుకున్నారు. కానీ ఇప్పుడు యేసయ్య అవసరం లేదంటున్నారు. బరబ్బాను ఒక చోట, యేసుక్రీస్తును ఒక చోట. మరి వారు చూస్తూ ఉన్న సమయంలో అడుగుచున్నాడు అధికారి, ఇప్పుడు నేను ఎవరికి సిలువ వేయాలి, ఎవరిని విడిచిపెట్టాలి అంటే యేసుక్రీస్తుకు సిలువ శిక్ష వేయండి, యేసయ్యకు మరణ శిక్ష వేయండి, బరబ్బాని బందిపోటు బరబ్బాని మాత్రము మాకు అప్పగించండి, విడిచిపెట్టేయండి అంటున్నారు. అన్యాయము చేసినటువంటి వాడినేమో విడిచిపెట్టమంటున్నారు. ప్రేమించి న్యాయము చేసి ధైర్యాన్ని ఇచ్చి, బలాన్ని ఇచ్చి, స్వస్థతనిచ్చి, ఆహారాన్ని ఇచ్చి, పరలోక రాజ్యాన్ని ఇచ్చినటువంటి ఆ పరమ తండ్రికి మాత్రము మరణ శిక్ష వేయమంటున్నారు. ప్రజల యొక్క పరిస్థితి ఏమి అర్థం కానటువంటి స్థితి. వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క జీవితంలో కలిగి ఉన్నటువంటి ద్వేషాలు, వారి జీవితాల్లో ఒక మంచి గొప్ప దేవుణ్ణి కోల్పోతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇక్కడ మనము చూస్తూ ఉంటాం. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తునకు వెళ్ళడానికి అమ్మివేశారంట. కానీ దేవుడు ఆయనను అక్కడికి పంపించడంలో కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని మనము గుర్తించాలి. యేసుక్రీస్తును సిలువ వేసి వారు చంపేశారు, వారు కొరడాలతో కొట్టేశారు అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ దేవుని యొక్క ప్రణాళిక ప్రకారమే ప్రతిదీ జరుగుతుందని మనము గుర్తించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, యోసేపు ఒక కలను కన్నాడు. ఆ కలలు 12 పనలు కలిగినటువంటి పొలము, ఆ పనల్లో ఒక పన నిలబడి ఉండడము, మిగిలినటువంటి 11 పనలు వచ్చి ఆ పన ఎదుట నమస్కారం చేయడము. ఆ కలను కని అన్నదమ్ములకు చెప్పారు, ఆ కలను కని తల్లిదండ్రులకు చెప్పారు. ఇప్పుడు ఆ కల యొక్క భావాన్ని తెలుసుకున్నటువంటి అన్నదమ్ములు యోసేపు మీద పగపట్టారు. ఆ కల యొక్క భావాన్ని తెలుసుకున్నటువంటి తల్లిదండ్రులు యోసేపును గద్దించారు.
ఏమిటి నువ్వు కనుచున్నటువంటి కలలు? ఇదేమైనా న్యాయముగా ఉందా? నువ్వు చిన్నవాడువు, నీ అన్నదమ్ములు వచ్చి నీకు నమస్కారం చేస్తారని ఏమి కలలు కంటున్నావు? నీవు రాజు అవుతావా? వారిని దగ్గరకు వచ్చి నీ కాళ్ళను మొక్కుతారా అని చెప్పి గద్దించారు. తల్లిదండ్రులు కూడా గద్దించారు, అన్నదమ్ములు పగపట్టారు. యోసేపు ఎక్కడ దొరికితే అక్కడ చంపివేయడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి పరమగీతాల గ్రంథంలో 1:6 సోలమ్మతి అనే ఒక స్త్రీని మరి తన సొంత వారే తన యొక్క సొంత తోటకు కాపలా ఉంచారంట. ఆమె ఎండకు ఎండి వానకు తడిసి ఆమె జీవితం అంతా వేదనకు గురైపోయింది. ఆమె ఎండ చేత నల్లనిగా తన దేహము మార్చబడినప్పుడు ఆమెను చూసి నవ్వుతున్నారు. ఆమె బాధతో ఈ మాట అంటున్నటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. నేను నల్లని దానని మీరు నన్ను చిన్న చూపు చూడకండి, నేను ఎండ తగిలినటువంటి దానను, ఎండకు నేను నల్లగా అయిపోయాను అంటుంది. ఈ సోలమ్మతి సంఘానికి సాదృశ్యము. సంఘానికి కలిగినటువంటి శ్రమల చేత మరి వారి జీవితాల రూపము మారిపోయినప్పటికీ కూడా దేవుడు మాత్రము అంతరంగాన్ని చూస్తాడు. మనుషులు పై రూపాన్ని మాత్రమే చూస్తారు, కానీ నా ప్రభువు ఆ అంతరంగాన్ని చూసేవాడు, హృదయాన్ని చూసేవాడు. ఆ హృదయాన్ని చూసి ఆ ప్రభు ఆ సంఘముతో లేక ఆ స్త్రీతో అంటున్నటువంటి మాట ఏమిటో తెలుసా? ఆ యొక్క పరమగీతాల గ్రంథము 1:15 ఉంటుంది. నా సహోదరి, నా ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి అని 2 సార్లు ఆ యొక్క స్త్రీని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈనాడు సంఘము బాధించబడుతూ ఉంది, వేధించబడుతూ ఉంది, అణిసివేయబడుతుంది, కొట్టబడుతుంది, తిట్టబడుతూ ఉంది. అయినా సరే దేవుని దృష్టిలో ఆ సంఘము ఎంతో సౌందర్యవంతమైనటువంటి సంఘం అని మరి మీరు గుర్తించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆదికాండములో 37:18 చూస్తే దేవుని యొక్క లేఖనం ఇలా సెలవిస్తూ ఉంది. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరం నుంచి అతనిని చూసి అతన్ని చంపుటకు దురాలోచన చేశారంట. అరే, కలలు కనేవాడు వస్తున్నాడు, వీడిని చంపేద్దాం, వీడి కలలు ఏమవుతాయో, వీడు లేకపోతే తండ్రి మనలనే ప్రేమిస్తాడు కనుక, మరి తండ్రి ఎక్కువగా వీడిని ప్రేమిస్తున్నాడు కనుక వీడిని చంపివేద్దామని వారు అనుకున్నారని దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 11:48 చూస్తే మనము ఆయనను ఎప్పుడైన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వైపు వెళ్ళిపోతారని యేసుక్రీస్తును గురించి వారు దురాలోచన చేశారు. యోసేపును చూసి ఎటువంటి గోతిని తవ్వి దానిలోనికి పడవేయడానికి యోసేపును నెట్టివేశారు. యేసుక్రీస్తు వారిని చూసి కూడా మరి ఆ ప్రజలు అలాగే అనుకున్నారు. యేసయ్యను సిలువ వేసి చంపివేయమని కేకలు వేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, యోసేపుకు దేవుడు అధికారం ఇచ్చినట్టుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా చేసి ఆయన ఈ లోక రాజ్యములన్నిటినీ ఆయన చేతికి పరమ తండ్రి అప్పగించాడు. తండ్రి సెలవిస్తున్నాడు, మరి నేను నీకు ఈ లోకమందును పరలోకమందును సర్వాధికారాన్ని ఇచ్చానని చెప్పగానే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలందరూ కూడా సంతోషించినట్లుగా దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది. ఆదికాండము 50:16 నుండి 20 వరకు చూస్తే, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి గాని దేవుడు నాకు మేలు చేశాడు అని చెప్పి యోసేపు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. యేసయ్యను వారు హింసించి బాధించి కొరడాలతో కొట్టి మరణశిక్షకు పాత్రుడిగా చేశాడు, కానీ దేవుడు ఆయనను లేపి ఆయన సర్వాధికారము ఆయనకు అప్పగించాడు. యేసయ్య అంటున్నాడు, భూమి మీదను పరలోకమందును సర్వాధికారం నాకు ఇయ్యబడి ఉన్నది అని ఆయన సెలవిచ్చి వారిని క్షమించాడు. యోసేపు తన అన్నదమ్ములను క్షమించి చివరికి ఆయన దగ్గరకు వచ్చి వారి పాదాల మీద పడినప్పుడు వారిని లేవనెత్తి నేను మిమ్మల్ని క్షమిస్తున్నానని చెప్పాడు. యేసుక్రీస్తు వారు కూడా కొరడాలతో కొడుతున్నప్పుడు, మరి వేధిస్తున్నప్పుడు ఆయన కూడా ఈ మాట చెప్పాడు, అయ్యా వీళ్ళు తెలియక చేస్తున్నారు కనుక వీళ్ళని క్షమించండి అని చెప్పి వారి కోసం ప్రార్థన చేసి వారిని క్షమించాడు. ఇక్కడ చూస్తే యోసేపు యొక్క అన్నదమ్ములు, మరి ఆ గోత్రకర్తలు, వారు అసూయతో ద్వేషముతో ఆయనను అమ్మివేశారు, కొట్టివేశారు, నెట్టివేశారు, కానీ దేవుడు ఆయనను అధికారిగా చేశాడు. యేసుక్రీస్తు వారిని కూడా అలాగే హింసించి బాధించారు. అయినా సరే యేసయ్యను దేవుడు ఆయన లేపి అందరికంటే పైవాడిగా ఉంచి ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా మన జీవితంలో ఉండడానికి కృప చూపాడు. ఆయన క్షమాపణ ఇవ్వడానికి కృప చూపాడు. ఆ క్షమాపణ మనం పొందుకుని ఆయన బిడ్డలుగా మనం కొనసాగుతూ ఉన్నాం. ఇంకా దేవుడు తన దీవెనలు ఇస్తాడు.
మరి ఎవరైతే దేవునికి దూరంగా ఉండి దూషిస్తూ ఉన్నారు, ద్వేషిస్తూ ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేయండి. వారిని దేవుడు తన సన్నిధికి నడిపించుకుని వారి జీవితాలు క్షమాపణ, దీవెన వారు పొందుకున్నట్లుగా, రక్షణ పొందుకున్నట్లుగా దేవుడే వారికి సహాయము చేయనుగాక. ఆమేన్.